శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామ స్తోత్రంలో 23, 24 ఈ రెండు శ్లోకాల గురించి ఈరోజు వివరించుకుందాము. ముందుగా ఈ శ్లోకాలని పఠనం చేసుకుందాం. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసురవధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఈ రెండు శ్లోకాల్లో ఉండేటువంటి అర్థం ఏంటో ముందుగా తెలుసుకుందాం. మహాపద్మాటవీ సంస్థ, మహాపద్మంలో సహస్రదళ పద్మంలో ఆ తల్లి కూర్చుని ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఒక యోగశాస్త్ర రహస్యాలు, ఇవన్నీ కూడా మంత్రశాస్త్ర రహస్యాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. మానవ శరీరంలో కూడా బ్రహ్మరంధ్రం దగ్గర ఈ మహాపద్మం ఉంటుంది అని చెప్పి, సహస్రదళ పద్మము ఆ స్థానము అని చెప్పి ఆ యోగశాస్త్ర నిపుణులు, మంత్రశాస్త్ర నిపుణులంతా కూడా చెప్తారు. ఈ షట్చక్రాలకి మూలాధార చక్రం నుంచి పైకి వచ్చిన తర్వాత ఆజ్ఞాచక్రం పైన ఈ సహస్రదళ పద్మం ఉంటుంది. ఇందులో ప్రధానంగా 8 రేకులు ఉంటాయట, 8 దళాలు. ఈ 8 దళాలు 8 దిక్కులకు తిరిగి ఉంటాయి. అందులో మళ్ళీ ఒక్కొక్క దళానికి 125 చిన్న చిన్న రేకులు ఉంటాయట. ఈ విధంగా అది సహస్రదళ పద్మం అయింది. ఇది భౌతికంగా మనం చూడగలమండి అంటే చూడలేరు. ఏ డాక్టర్స్ ఎంత పరిశోధన చేసినా కూడా దానికి కనపడదు. ఇవన్నీ కూడా మంత్రశాస్త్ర రహస్యాలు, ఆ యోగశాస్త్ర ఆ సాధన చేసినటువంటి వాళ్ళకి మాత్రమే గోచరమయ్యేటువంటి విషయాలు. అందుకని శాస్త్రం చెప్తూ ఉన్నది కాబట్టి మనం విధిగా నమ్ముతూ ఉంటాం. అటువంటి తల్లిని ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నారు. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. కదంబ వృక్షాలు, కదంబ వృక్షాలు అంటే కడిమి చెట్లు. ఈ కదంబ వన వాటిక అంటే ఆ తల్లికి చాలా ఇష్టం. ఈ కదంబానికి కమ్ అంటే నీరు, జలము అని, వర్షాన్ని నియంత్రించేటువంటి శక్తి ఉంటుందట. అదిగాక కాళిదాస మహాకవి శ్యామలాదేవిని ఉపాసిస్తారు, శ్యామలాదేవి మంత్రాన్ని. అప్పుడు ఆయన మహాకవిగా ఆవిర్భవించాడు. ఆ తల్లే రాజశ్యామల. లలితాదేవి శరీరం నుంచి భండాసురుణ్ణి వధించడానికి అనేక శక్తులు ఉద్భవించినాయి. దానిలో ఈ శ్యామలాదేవి అంటే రాజశ్యామలాదేవి లలితాదేవికి మంత్రిని. ఇటువంటి రాజశ్యామలను ఉపాసించారు ఆయన. ఆ తల్లి ప్రత్యక్షం కాగానే ఒక మంచి అద్భుతమైనటువంటి దండకం రాస్తారు ఆయన. ఆ దండకంలో కూడా ఆ తల్లిని కూడా వర్ణిస్తూ శ్యామలాదేవిని కదంబ వనవాసిని అని చెప్పి అంటారు అక్కడ. జై జనని సుధా సముద్రాంతర్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్ప ద్రుమాకల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే అని అక్కడ కాళిదాస మహాకవి కూడా వర్ణిస్తారు. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని. అటువంటి కదంబ వనం ఎంత మహిమ కలిగినటువంటిది. కేవలం ఆ కదంబ వనాన్ని ధ్యానించినా చాలు అందనటువంటి ఫలితాలను కూడా అందుకోగలుగుతాడట. అంటే అసాధ్యమైనటువంటి కార్యాలన్నీ కూడా సాధ్యమవుతాయి కేవలం ధ్యాన స్థితిలో ఉంటేనే. అటువంటి దివ్యమైనటువంటి కదంబ వనాన్ని, కడిమి చెట్ల సమూహాన్ని గనక మనం భావించుకున్నా, ధ్యానం చేసినా కూడా అందలేనటువంటి కోరికలన్నీ కూడా, పొందలేనటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నారు శాస్త్రకారులు. తర్వాతి నామం సుధాసాగర మధ్యస్థ. సుధాసాగర మధ్యస్థ. సుధాసాగరం అంటే ఏంటి? సర్వ ఆనంద సిద్ధిని కలుగ చేసేటువంటిది, ఒక అద్భుతమైనటువంటి నాశరహితమైనటువంటి ఆనంద స్థితి, మోక్ష స్థితి. అటువంటి స్థితిని కలుగ చేసేటువంటిదే ఇక్కడ సుధా అని అర్థం చేసుకోవాలి. అమృత స్వరూపమైనటువంటిది. ఇవన్నీ కూడా ఒక తాత్వికమైనటువంటి విషయాలుగానే మనం గ్రహిస్తూ ఉండాలి. అదే అద్భుతమైనటువంటి ఆనంద స్థితి మహాయోగీశ్వరులు పొందగలిగేటువంటి స్థితి. సుధాసాగర మధ్యస్థ కామాక్షి. కామాక్షి అన్నటువంటి దానికి కూడా చాలా విశేషమైనటువంటి అర్థం ఉంది. కా, ఆ, మా ఈ 3 కూడా సృష్టి, స్థితి, లయములకు సంకేతము. కామ అనేటువంటిది ఇది ఒక మంత్రము అని చెప్పి అంతకుముందే చెప్పుకున్నాం. ఇది బ్రహ్మ విష్ణు శివాత్మికమైనటువంటిది కామ అనేటువంటి ఒక మంత్రం. ఇటువంటి శక్తిని తన చూపులతోనే అనుగ్రహించేటువంటి తల్లి కామాక్షి. మామూలుగా కామము అంటే ఏంటి? ఏదైనా కోరికలు, భక్తులు కోరుకునేటువంటి కోరికలన్నింటినీ కూడా తన కటాక్షాంచలంతోనే తల్లి అంత గొప్ప అనుగ్రహాన్ని భక్తులకి అనుగ్రహించేటువంటి తల్లి. తన చూపులతోనే సర్వ జగత్తును కూడా శాసిస్తూ ఉంటుంది, అందరినీ కూడా చూస్తూ ఉండేటువంటి, అనుగ్రహించేటువంటి తత్వం కలిగినటువంటి తల్లి కామాక్షి యొక్క చూపులు అవి
అంత అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి చూపులు కలిగినటువంటి తల్లి కామాక్షి. అటువంటి కామాక్షి దేవిని 3 శక్తులు 3 సంఘాలు ఎప్పుడూ కూడా స్తుతిస్తూ ఉంటాయట. ఏమిటి అవి అంటే దేవ సంఘాలు, ఋషి సంఘాలు, విద్యా సంఘాలు. అంటే దేవ శక్తులన్నీ కూడా స్తోత్రం చేస్తూ ఉంటాయి. మహర్షి గణములు, మహర్షి శక్తులంతా కూడా ధ్యానం చేస్తూ ఉంటారు. విద్యాగణములు అకారం నుంచి హకారం దాకా ఉండేటువంటి విద్యాశక్తి స్వరూపం అంతా కూడా తల్లిని ధ్యానం చేస్తూ ఉంటాయి. ఈ విధంగా కూడా 3 భావాలని మనం ఇక్కడ తీసుకోవచ్చు. కా ఆ మా అంటే దేవగణాలేమో ఇంద్రియ శక్తులు, ఋషిగణాలేమో ఆలోచన శక్తులు. వాళ్ళ తపశక్తి కదా, తప అంటే ఆలోచన అని చెప్పి అర్థం. సమస్తమైనటువంటి ఇంద్రియ శక్తులతోనూ, ఆలోచన శక్తులతోనూ, విద్యాశక్తులతోనూ ఎప్పుడూ స్తుతించబడుతూ ఉండేటువంటి తల్లి కామాక్షి. అటువంటి కామాక్షి దేవి కామదాయిని, అందరి కోరికలను కూడా తీర్చేటువంటి తల్లి. మహాపద్మాటవీ సంస్థ, కదంబ వనవాసిని, సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. అటువంటి తల్లి దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ, భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్విత. దేవర్షిగణ సంఘాత, దేవతలు, గణాలు, సంఘాతములు అంటే గణములు, వీళ్ళందరూ కూడా అటువంటి తల్లిని, ఆ చిదగ్నికుండ నుంచి ఆవిర్భవించినటువంటి తల్లిని స్తోత్రం చేయటం మొదలుపెట్టారు. ఇంకా ముందు స్తుతి చెయ్యాలి కదా, ఆ దేవతానుగ్రహం పొందాలి అంటే. అందుకని సమస్త దేవతలు, ఋషులు అందరూ కూడా కలిపి ఆ తల్లి యొక్క తత్వాన్ని వర్ణించుకుంటూ వస్తూ ఉన్నారు, స్తోత్రం చేస్తూ ఉన్నారు. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ, తల్లి యొక్క వైభవాన్ని, పరాక్రమాన్ని, కీర్తిని, యశస్సుని, సంపదని, కటాక్షాన్ని, తల్లి యొక్క కటాక్షాన్ని, ఇవన్నిటినీ కూడా ఇవి పొందటానికని చెప్పి ఆ తల్లి యొక్క సర్వశక్తులను కూడా వాళ్ళు ధ్యానిస్తూ ఉన్నారు, స్తోత్రం చేస్తూ ఉన్నారు. దేనికోసమని? భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. సంసిద్ధమైపోయింది తల్లి ఉద్భవించంగానే. ఎవడు ఈ భండాసురుడు అంటే, అసలు శివుడు కామదహనం చేసినప్పుడు ఆ మన్మథుని యొక్క చితాభస్మం నుంచి ఈ రాక్షసుడు ఉద్భవించాడు. ఆ రాక్షసుడు ఎంత వికృతంగా, వికారంగా ఉన్నాడు అంటే, బ్రహ్మదేవుడు చూసి భండా భండా అని అన్నాడట. ఇంత అసహ్యంగా ఉన్నాడు వీడి ఆకారము, వీడి లక్షణాలు అని చెప్పినని. అందుకని అప్పటి నుంచి వాడికి భండాసురుడు అనేటువంటి పేరు వచ్చింది. ఈ భండాసురుడు కూడా అనేక దివ్యమైనటువంటి శక్తుల్ని పొందాడు. ఎవ్వడి చేత కూడా సంహారం లేకుండా, మృత్యువు లేకుండానే వరం పొందాడు. ఎవరి చేత కూడా సంహరించబడకుండా ఉండేటట్లుగా, సమస్త శక్తులు తనకే ఉండేటట్లుగా కూడా వరాన్ని కోరుకున్నారు. ఈ రాక్షసులు కోరుకునేటువంటి వరాలన్నీ కూడా ఇదే విధంగా ఉంటాయి కదా. అసాధ్యమైనటువంటి వాడి మృత్యువు లేకుండా ఎవడికి ఉంటుంది? ఏదో ఒక రూపంలో మృత్యు వస్తానే ఉంటుంది వాళ్ళ కాలం అయిపోగానే. కానీ వీళ్ళు కోరరానటువంటి కోరికలన్నీ కూడా ఇదే విధంగా కోరుతూ ఉంటారు. అందుకని ఈ భండు కూడా అదే విధంగా కోరుకున్నాడు. దేవతలు ఏం చేస్తారంటే, మరి ఇట్లాంటి వాళ్ళకి అందరికీ కూడా ఎందుకు ఇస్తారండి, కోరికలు ఎందుకు తీర్చాలి అంటే, ఏ దేవత అయినా చివరికి సదాశివుడు, పరమేశ్వరుడు అయినా కూడా ఎవ్వడు అడిగినా కూడా తపస్సు చేసి ప్రత్యక్షమైతే ఆ కోరికను తీర్చాల్సిందే. ఆ దేవత లక్షణం ఏమిటి అంటే, తనను ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళందరి కోరికలు తప్పనిసరిగా తీరుస్తారు. ఆ విధంగా భండాసురుడు కూడా సర్వశక్తులు కూడా సంపాదించాడు. ఆధిపత్యం అంతా నాదే అని చెప్పి నేను అనుకున్నాడు. అందుకని అటువంటి వాడిని సంహరించడానికి దేవతల శక్తులంతా కూడా చిదగ్నికుండంలో వాళ్ళు హోమం చేస్తే దాని నుంచి ఆవిర్భవించినటువంటి స్త్రీమూర్తి, అద్భుతమైనటువంటి శక్తి సంపన్న అయినటువంటి ఆ తల్లి లలితాదేవి, ఇంకా ఆమె సర్వశక్తులతో, సర్వ సైన్యాలతో కూడా సిద్ధమైంది. పురుషుడి చేతిలో సాగు లేదు కదా ఆ భండాసురుడికి. అందుకని ఈమె స్త్రీ రూపంలోనే అనేక శక్తులను తన నుంచి ఉద్భవింపచేసి ప్రతిరూపాలుగా ఆ భండాసురుడిని వధించడానికి ఆమె ఉద్యుక్తురాలవుతూ ఉన్నది. ఇది 24వ శ్లోకం. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత. మహాశక్తులన్నింటినీ కూడా ఉద్భవింపచేసింది తన నుంచే. అవి ఏ విధంగా ఉద్భవించాయి, ఏ విధంగా యుద్ధం జరిగింది అనేటువంటిది తర్వాతి శ్లోకాల్లో మనం మళ్ళీ తెలుసుకుందాం పరమేశ్వరి దయతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.